ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రామ్ చరణ్ మరోసారి ప్రయోగం చేస్తున్నారు. రంగస్థలంలో చెవిటివాడిగా, RRR లో అల్లూరిగా ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్స్ చేశాడు కదా. ప్రయోగాలు చేయడం ఈ హీరోకి కొత్తేమీ కాదు. అయితే ఇంతవరకు చేయని జోనర్ని టచ్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని చెర్రీనే చెప్పడం విశేషం. రామ్ చరణ్ ఫస్ట్ టైం చేస్తున్న జోనర్ ఏంటో చూసేద్దామా. శంకర్ సినిమా గేమ్ చేంజర్ లో ఎలక్షన్ కమిషనర్ గా రామ్ చరణ్ నటిస్తున్నాడు. బుచ్చిబాబు డైరెక్షన్ లో నటించే RC16 మాత్రం కామెడీ జానర్ లో ఉంటుందని హీరో రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం షాక్ ఇచ్చింది. స్పోర్ట్స్ డ్రామా అని, విలేజ్ యాక్షన్ మూవీ అని ఎంతకాలమో ప్రచారం జరిగితే కామెడీ మూవీ అంటూ అప్డేట్ ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. కామెడీ చేయడమే కష్టమంటారు. రామ్ చరణ్ ఇంతవరకు కామెడీ చేయలేదు. నాయక్ ఎంటర్టైనర్ గా సాగిన నవ్వించే బాధ్యతను బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి తీసుకున్నారు. బుచ్చిబాబు సినిమాలో కామెడీ ఎలా చేస్తాడా అన్న ఆసక్తి నెలకొంది. స్టార్స్ అందరూ నవ్వించినా ఫస్ట్ టైం రామ్ చరణ్ కామెడీ జానర్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. స్టార్స్ అందరూ ఏదో ఒక సినిమాలో నవ్వించిన వాళ్లే. అదుర్స్లో ఎన్టీఆర్ పోషించిన చారీ రోల్ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది. మహేష్ బాబు పోకిరి నుంచి గుంటూరు కారం వరకు తనదైన స్టైల్లో కామెడీ చేస్తూనే ఉన్నాడు. రేసుగుర్రంలో బన్నీ రోల్ కామెడీగా సాగింది. స్టార్ హీరోలందరూ ఎంటర్టైన్ చేశారు. తొలి తెలుగు పాన్ ఇండియా స్టార్ బుజ్జిగాడు ఏక్ నిరంజన్లో డిఫరెంట్ మాడ్యులేషన్ తో కామెడీ స్టైల్ ను పరిచయం చేశాడు. ఇదే దారిలో వెళుతున్న రామ్ చరణ్ కష్టమైన కామెడీని సెలెక్ట్ చేసుకున్నాడు. రవితేజకు దెబ్బ మీద దెబ్బ తగలడంతో ఫ్యాన్స్ డీలా పడిపోయారు. ఈ మధ్యనే వచ్చిన మిస్టర్ బచ్చన్ నిరాశపరిచిందని ఫీల్ అవుతుంటే రవితేజ చేతికి ఆపరేషన్తో షూటింగ్ ఆగిపోయింది. 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. షూటింగ్ టైంలో తగిలిన గాయం తీవ్రంగా ఇబ్బంది పెట్టడంతో ఆపరేషన్ తప్పలేదు. మిస్టర్ బచ్చన్ రిలీజ్ కాకుండానే 75వ సినిమాను మొదలుపెట్టాడు రవితేజ. రచయిత భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. హీరోయిన్ గా ధమాకాతో కలిసొచ్చిన శ్రీలీలను తీసుకున్నాడు. యాక్షన్ సీన్ తీసే సమయంలో మాస్ రాజా చేతికి గాయమైంది. చేతికి తగిలిన గాయంని పట్టించుకోకుండా షూటింగ్ చేసుకుంటూ పోతున్న రవితేజ నొప్పి భరించలేకపోయాడు. డాక్టర్ల సలహా మేరకు మైనర్ సర్జరీ చేశారు. 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్స్ సూచించినా దాదాపు 2 నెలల పాటు షూటింగ్ ఉండదని చిత్రవర్గాలు చెప్తున్నాయి. ఆపరేషన్ కారణంగా మాస్ రాజా సంక్రాంతి రేస్ నుంచి తప్పుకోబోతున్నాడు. సినిమా మొదలైందో లేదో 2025 సంక్రాంతికి వస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. దీనికి తగ్గట్లే షూటింగ్ యమా స్పీడ్ గా నడుస్తోంది. అనుకోని గాయంతో షూటింగ్ వాయిదా పడడంతో సంక్రాంతికి రావడం కష్టమేనంటున్నాయి చిత్రవర్గాలు. రవితేజ డ్రాప్ అయిన సంక్రాంతి బరిలో చాలా క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మెగాస్టార్ విశ్వంభర, వెంకటేష్ అనిల్ రావిపూడి సినిమా, అజిత్ గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీతో పాటు మరికొన్ని సినిమాలు సంక్రాంతికే వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ త్వరలో సెట్స్ పైకి వచ్చేస్తున్నారా? ఓజీ, హరిహర వీరమల్లు నిర్మాతలు పవన్ ని కలవడం షూటింగ్ ప్లాన్ లో భాగమేనా? పవన్ ఇచ్చిన 3 నెలల గడువు ముగిసిపోయింది. ఇక నటించడానికి రెడీ అవుతున్నారా? హావ్ ఎ లుక్. పవన్ కళ్యాణ్ మళ్ళీ నటిస్తాడా లేదా? ఒకవేళ నటిస్తే ఎప్పుడు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం పవన్ విషయంలో చెప్పడం కష్టమే. అయితే చేతిలో ఉన్న 3 సినిమాలు పూర్తి చేయాల్సిందే. లేదంటే ఇప్పటికే నష్టపోయిన నిర్మాతలు కోలుకోలేరు. ఒకేసారి ఓజీ, హరిహర వీరమల్లు నిర్మాతలు కలవడంతో ముందుగా ఏ సినిమా చేస్తారో అన్న ఆసక్తి నెలకొంది. ఉస్తాద్ భగత్ సింగ్ 20% మాత్రమే పూర్తి కావడంతో ముందుగా ఓజీ, హరిహర వీరమల్లును పూర్తి చేస్తాడు. పవన్ 20 రోజులు డేట్స్ ఇస్తే 3 ఏళ్లుగా సెట్స్ పై ఉన్న హరిహర వీరమల్లు పూర్తవుతుంది. ఇంకో 20 రోజులు ఇస్తే ఓజీ కూడా ఫినిష్ అవుతుంది. ఈ 2 పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉన్న పవన్ గడ్డం గెటప్ నుంచి ఓజీ గెటప్ లోకి వచ్చాడు. చేతిలో ఉన్న సినిమాలు పూర్తయ్యాక పవన్ మళ్లీ సినిమాల వైపు చూసే ఛాన్స్ ఉండకపోవచ్చు. రీసెంట్ గా జరిగిన ఓ కార్యక్రమంలో సినిమాల కంటే దేశం, సమాజం ముఖ్యమన్నారు. ఖాళీగా ఉన్నప్పుడే సినిమాలు చేయలేకపోయిన పవర్ స్టార్ మంత్రిగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్సే లేదు. కొందరు బడా నిర్మాతలు పవన్తో సినిమా చేయడానికి ముందుకొచ్చి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా సున్నితంగా తిరస్కరించారట. 4వ సినిమా సంగతి తర్వాత ముందు ఈ 3 సినిమాలు పూర్తి చేస్తే అదే 10,000 అన్నట్టున్నారు ఫ్యాన్స్. హీరోయిన్ అంటే గ్లామర్ గా కనిపించాలి. ఈ రూల్ ఒకరిద్దరికి వర్తించకపోయినా చాలా మంది బ్యూటీస్ కి వర్తిస్తుంది. అయితే ఈ గ్లామర్ ఒక్కటే సినిమాను రక్షించలేదు. హీరోయిన్ ఎంత గ్లామర్ గా కనిపించినా కథలో విషయం లేనిదే గ్లామర్ కి టికెట్లు తెగవని రీసెంట్ గా 2 ముద్దుగుమ్మలు నిరూపించారు. వాళ్ళెవరో చూసేద్దామా. మిస్టర్ బచ్చన్ తో కొత్త అందం భాగ్యశ్రీ బోర్సే ఎంట్రీ ఇచ్చింది. షూటింగ్ పూర్తి కాకుండానే విజయ్ దేవరకొండ హీరోయిన్ గా ఈ అమ్మడి పేరే వినిపించింది. తెలుగుకు కొత్త అయినా తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పేసి మంచి మార్కులు కొట్టేసింది.
ఇక గ్లామర్ అంటారా, స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి నడుమంపులతో కవ్విస్తూనే ఉంది. మిస్టర్ బచ్చన్ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో బోర్సే హైలైట్ గా నిలిచింది. ఎవరి అందమంటూ సెర్చ్ చేశారు నెటిజన్లు. గ్లామర్ ను మించి డాన్స్ ఇరగదీసేసింది. ఇంకేముంది, తెలుగు సినిమాను ఏలేస్తుంది అనుకుంటే సినిమా రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది. గ్లామర్ నే నమ్ముకున్న హీరోయిన్ కావ్య తాపర్ హిట్ లేకపోయినా గ్లామర్ బ్యూటీ ఇమేజ్ తో ఆఫర్స్ అందుకుంది. ఎల్లకాలం స్కిన్ షో ఆఫర్స్ తీసుకురాదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న డబుల్ స్మార్ట్ తో కావ్య మరోసారి ఐరన్ లెగ్ అనిపించుకుంది. కావ్య డబుల్ స్మార్ట్ ప్రమోషన్స్ లో గ్లామర్ గా కనిపిస్తూ హీట్ ఎక్కించింది. ఒక్క హిట్ లేక ఐరన్ లెగ్ ముద్రపడినా గ్లామర్ డాల్ ఇంప్రెషన్ డామినేట్ చేసి వరుస ఛాన్స్లు అందుకుంది. ఆ మధ్య ఈగల్ లేటెస్ట్ గా డబుల్ స్మార్ట్ తో ఫ్లాప్ బాట నుంచి బయటకు రాలేకపోతోంది కావ్య. పోనీ పెర్ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేస్తుందనుకుంటే అది లేదు. మరి ఈ అమ్మడి కెరీర్ గోపీచంద్, శ్రీను వైట్ల విశ్వం తేల్చిపోతోంది. తెలుగులో మళ్ళీ రీ రిలీజ్ సందడి నెలకొంది. పాత సినిమాలకు క్రేజ్ తగ్గినా పెద్దగా లాభాలు తీసుకురాకపోయినా తగ్గేదే లేదంటూ అలనాటి సూపర్ హిట్స్ ని మళ్ళీ థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు. ఈ నెలలో ఇప్పటికే 2 స్టార్స్ రీ రిలీజెస్ తో థియేటర్స్ లోకి అడుగు పెట్టగా 29న వస్తున్న మరో స్టార్ ఎవరో ఓలుక్కిద్దామా? యంగ్ హీరోలు స్టార్స్ అన్న తేడా లేకుండా పాత సినిమాలను 4K వెర్షన్లో మరోసారి థియేటర్స్లోకి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా హీరోల బర్త్డే అంటే పాత హిట్ మళ్లీ రావాల్సిందే, ఫ్యాన్స్ చూడాల్సిందే. మహేష్ పుట్టినరోజు మురారీతో, చిరు బర్త్డే నాడు ఇంద్రతో అడుగుపెట్టారు. గురువారం రిలీజ్ అయిన ఇంద్ర మొదటి రోజు వరల్డ్ వైడ్ 3,05,00,000 గ్రాస్ కలెక్ట్ చేసింది. రీ రిలీజెస్ పోటీలో మహేష్ మురారీతో టాప్ ప్లేస్ కొట్టేశాడు. ఫస్ట్ డే 4 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తే 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 8,31,00,000 రాబట్టింది. ఖుషీ మూవీ 7.46 కోట్లు వసూలు చేయగా ఆ రికార్డును మురారి బ్రేక్ చేసి టాప్ ప్లేస్ కు చేరింది. నాగార్జున నేను సైతం అంటూ రీ రిలీజ్ తో ఎంట్రీ ఇస్తున్నాడు. 29న బర్త్డే కావడంతో మాస్ను రీ రిలీజ్ చేస్తున్నారు. లారెన్స్ డైరెక్టర్ గా పరిచయమైన ఈ సినిమాను నాగ్ సొంతంగా నిర్మించగా రీ రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు. హీరో హీరోయిన్లకి హిట్స్ రావడం, ఫ్లాప్స్ రావడం కామనే. అయితే డిజాస్టర్స్ వచ్చినప్పుడు కెరియర్ ఒక్కసారిగా డౌన్ అయిపోతుంది. ఈ డిజాస్టర్ భారం ఎక్కువగా దర్శకులపైనే పడుతుంది. దీని నుంచి కోలుకోవడం అంత ఈజీ కాదు. ఘోరమైన ఫ్లాప్లు చూసి చెడ్డ పేరు మూట కట్టుకున్న దర్శకులెవరు? కోలుకునే ఛాన్స్ ఎంతుంది? ఓ లుక్కేద్దాం. డైరెక్టర్ కు ఎంత స్టార్డమ్ ఉన్నా, ఎంత టాప్ లో ఉన్నా అక్కడి నుంచి పడేయడానికి ఒక్క డిజాస్టర్ చాలు. ఫ్లాప్ ఇస్తే ఆడియన్స్ పెద్దగా పట్టించుకోరు. చెత్త సినిమా ఇస్తే మాత్రం కన్నెర చేస్తారు. గతంలో ఇలాంటి సినిమా తీసాడేంటి అని తిట్టిపోసేవారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ట్రోలింగ్స్ తో డైరెక్టర్ పేరు మంటగలిపేస్తున్నారు. ఈ స్మార్ట్ శంకర్ హిట్ తర్వాత రామ్ తో సీక్వెల్ డబుల్ స్మార్ట్ తీస్తున్నాడని తెలియడంతో రామ్ పూరికి మరొక హిట్ గ్యారంటీ అనుకున్నారు అంతా. ఈ స్మార్ట్ శంకర్ తో రామ్ నే మేకౌట్ చేసి కొత్తగా చూపించడంతో ఆడియన్స్ కు నచ్చింది. సీక్వెల్ లో కొత్తదనం కనిపించలేదు. డబుల్ స్మార్ట్ ను అవుట్ రేట్ కు కొన్న హనుమాన్ నిర్మాత భారీ నష్టాలు చూడాల్సి వచ్చింది. ఈ నష్టాలు భర్తీ చేయడానికి మరో మూవీ చేస్తానని పూరి మాటిచ్చాడని తెలిసింది. మినిమం గ్యారంటీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సురేంద్ర రెడ్డి కెరీర్ లో ఫ్లాపులు కూడా చూశాడు. అతనొక్కడే కిక్, రేస్ గుర్రం, ధృవ కమర్షియల్ గా హిట్ అయ్యాయి. అశోక్, అతిథి, ఊసరవెల్లి నిరాశపరిచిన డైరెక్టర్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయలేదు. ఊసరవెల్లి బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినా ఈ సినిమాకు అభిమానులున్నారు. కిక్ సినిమా చూసి సురేందర్ రెడ్డి టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నారో సీక్వెల్ కిక్ 2 తర్వాత ఒక రేంజ్ లో విమర్శించారు. కథా కథనం లేకుండానే కిక్ సీక్వెల్ అన్న బ్రాండ్ తో కిక్ 2 తీసేసి జనాల మీద రుద్దేశాడు. ఇక ఏజెంట్ విషయానికి వస్తే హిట్ కోసం వెయిట్ చేస్తున్న అఖిల్ ను కోలుకోలేని దెబ్బతీశాడు సురేందర్ రెడ్డి. ఈ స్పై సినిమాకు పెద్దగా కథ లేకపోయినా కథనంతో అయినా మెప్పించాలి. కానీ ఏజెంట్లో ఈ రెండూ కనిపించావు. ప్రస్తుతం అయితే ఈ దర్శకుడికి ఛాన్స్ దక్కడమే గగనమైపోతోంది. మీనింగ్ఫుల్ మూవీస్ తీస్తూ సోషల్ అవేర్నెస్ తీసుకొచ్చే కొరటాల శివను ఆచార్య కోలుకోలేని దెబ్బతీసింది. ఈ ఫ్లాప్ ఎఫెక్ట్ చిరంజీవి, రామ్ చరణ్ పై కంటే కొరటాలపై ఎక్కువ పడింది. దీని నుంచి కోలుకుని ఏడాది తర్వాత దేవర మొదలుపెట్టాడు. కొరటాల కెరీర్ దేవర రిజల్ట్ పై ఆధారపడి ఉంటుంది.